ఇది ఊహించండి, ఒక చిన్న జైలు గది, చలి, చీకటి. ఆ గది గోడలు బాధలు, భయాలతో నిండిన కథల్ని చెబుతున్నాయి. ఈ గోడల మధ్య ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఒక సాధారణ వ్యక్తి కాదు, చరిత్ర దిశనే మార్చేయగల వ్యక్తి. ఒక దేశ అధ్యక్షుడు ఈ జైలు ఖైదీతో చర్చించి అతని సలహాలు తీసుకున్నాడు. తర్వాతి రోజుల్లో ఈ జైలు ఖైదీయే ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. లాయర్ అవుదామని కలలు కని ఉద్యమాల్లో చేరి జైలు జీవితాన్ని చూసి చివరికి ఆ దేశానికే ప్రెసిడెంట్ అయిన వ్యక్తి నెల్సన్ మండేలా. మండేలా తెంపు అనే రాయల్ ఫ్యామిలీలో జూలై 18, 1918 జన్మించాడు. వాళ్లకు ఉన్న పశువుల్ని పెంచుతూ బ్రిటిష్ రూల్ కి వ్యతిరేకంగా జరిగిన పోరాటపు కథలు వింటూ పెరిగాడు. ఈ కథలే అతని మనసులో జస్టిస్ కోసం, ఫ్రీడమ్ కోసం తాను జరపబోయే పోరాటాలకు పునాదులు వేశాయి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మండేలా టీనేజ్ జీవితానికి వద్దాం. మండేలా ట్రూ జర్నీ స్టార్ట్ అయింది 1940s లో. తను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం జోహన్స్బర్గ్ కి మూవ్ అయినప్పుడు మండేలా ఫస్ట్ టైం సమాజంలోని బ్రూటల్ రియాలిటీస్ కి, బ్లాక్ పీపుల్ పట్ల జరుగుతున్న అణిచివేతకి పరిచయం అయ్యాడు. మండేలా జోహన్స్బర్గ్ కి లాయర్ అవుదామని వచ్చాడు. ప్రామిసింగ్ కెరియర్, గుడ్ లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకున్నాడు. కానీ తాను కలలు కన్న జీవితాన్ని, తన ఆశల్ని వదిలేసి ఉద్యమంలో చేరాడు. ఒక వ్యక్తి తన కలల్ని, ఆశల్ని వదిలేసి ఈజీ కంఫర్టబుల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మోస్ట్ వాంటెడ్ పర్సన్ అవ్వాలని ఎందుకు అనుకుంటాడు? మండేలా వరకు ఇది అతని బ్లాక్ పీపుల్ పట్ల జరుగుతున్న అన్యాయం. విద్య, వైద్యం, ఉద్యోగం ఇలా అన్నిటిలో వాళ్ళను అణిచివేయడం, వాళ్ళను సెకండ్ క్లాస్ పీపుల్ లా ట్రీట్ చేయడం, ముఖ్యంగా అపార్థైడ్ సిస్టమ్. అప్పట్లో ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 1948 ప్రాంతంలో బ్రిటిష్ రూలర్స్ సౌత్ ఆఫ్రికన్స్ మీద ఆధిపత్యం చెలాయించడానికి, వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి అపార్థైడ్ అనే ఒక సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని మెయిన్ ఉద్దేశం ప్రజల్ని కలర్ బేసిస్ మీద విభజించడం, తెల్ల వాళ్ళను ఎక్కువగాను, నల్ల వాళ్ళను తక్కువగాను చూపడం. ఈ సిస్టమ్ ప్రకారం బ్లాక్ పీపుల్ అందరూ వాళ్లకు కేటాయించిన సపరేట్ ప్లేస్ లోనే బతకాలి. ఈ స్థలాలు అన్ని చాలా తక్కువ ఏరియాతో, చాలా ఎక్కువ జనాభాతో ఉండేవి. ఈ ఏరియాస్ లో ఎలాంటి సదుపాయాలు లేక లివింగ్ కండిషన్ చాలా దారుణంగా ఉండేది. బ్లాక్ సౌత్ ఆఫ్రికన్ పీపుల్ కి ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువగా ఇచ్చేవారు. వాళ్లకు కేవలం మాన్యువల్ లేబర్స్ కి, ఇంకా సర్వీస్ రోల్స్ కి సరిపడే ఎడ్యుకేషన్ మాత్రమే ఇచ్చేవారు. హైయర్ ఎడ్యుకేషన్ కి ఛాన్సే ఉండేది కాదు. ఇంకా ఈ స్కూల్స్ అన్ని చాలా లో కండిషన్ లో ఉండేవి. అపార్థిస్ పాలసీస్ వల్ల నాన్ వైట్స్ లేదా బ్లాక్ పీపుల్ అన్ని జాబ్స్ కి కూడా ఎలిజిబుల్ కాదు. వాళ్లకు క్వాలిఫికేషన్ ఉన్నా అన్ని పై స్థాయి ఉద్యోగాలు వైట్ పీపుల్ కే కేటాయించబడేవి. క్లర్క్, లేబర్ లాంటి కింది స్థాయి ఉద్యోగాలు మాత్రమే బ్లాక్ పీపుల్ చేయాలి. ఉద్యోగం, చదువు అర్హత మీద కాదు, రంగు మీద నిర్ణయించబడేది. మనిషి ఎదగడానికి ముఖ్యంగా ఉన్న చదువు, ఉద్యోగంలో ప్రజల్ని అణిచివేసేవారు. ఈ అణిచివేతకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అనుకున్నాడు మండేలా. మండేలా ఇనిషియల్ గా ANC ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. ANC అనేది ఒక పొలిటికల్ పార్టీ. వీళ్ళు పీస్ఫుల్ వేలో అపార్థిస్ సిస్టమ్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు చేసేవారు. కానీ ANC లో జాయిన్ అయిన కొద్ది సమయానికే మండేలాకి అర్థమైంది, పీస్ఫుల్ ప్రొటెస్ట్లతో ఏం లాభం ఉండదని. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపని చూపిస్తే వాళ్లను చేతకాని వాళ్ళు అనుకుంటారే తప్ప బ్లాక్ పీపుల్ పట్ల జరుగుతున్న అణిచివేత ఆగదు అని. మండేలా మ్యాటర్స్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ దారిలో స్పేర్ ఆఫ్ నేషన్ అనే ఒక గ్రూప్ ని స్టార్ట్ చేశాడు. ఇది ANC కి ఒక ఆర్మ్ వింగ్ లాంటిది. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే స్పేర్ ఆఫ్ నేషన్ ANC కింద పనిచేసే ఒక సపరేట్ గ్రూప్. ANC పీస్ఫుల్ ప్రొటెస్ట్లు చేస్తే స్పేర్ ఆఫ్ నేషన్ మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అపార్థిస్ సిస్టమ్ కి సంబంధించిన బిల్డింగ్స్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేసేవారు. ఈ గ్రూప్ అపార్థిస్ సిస్టమ్ కి సంబంధించిన స్కూల్స్, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్, పవర్ స్టేషన్స్ ఇంకా ఇతర బిల్డింగ్స్ ని ధ్వంసం చేసేవారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ బిల్డింగ్స్ అన్ని అపార్థిస్ పీపుల్ లేదా సపరేట్ చేయబడ్డ బ్లాక్ పీపుల్ కోసమే కట్టారు కదా, మరి వీటిని కూల్చివేస్తే బ్లాక్ పీపుల్ కే కదా నష్టమని. బేసికల్ గా ఈ స్కూల్స్, హాస్పిటల్స్, పవర్ స్టేషన్స్ అన్ని అపార్థిస్ సిస్టమ్ కి ఒక సింబల్. వీటి వల్ల ఈ సిస్టమ్ ఫంక్షన్ అయ్యేది. ఇంకా బ్రిటిషర్స్ కి ఈ సిస్టమ్ ని రన్ చేయడానికి చాలా కంట్రోల్ ఉండేది. వీటిని బ్లాక్ పీపుల్ కోసమే కట్టినా వీటిలో చాలా తక్కువ సౌకర్యాలు ఉండేవి. వీటి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. మండేలా వైట్స్ లేదా బ్లాక్ పీపుల్ కి సంబంధించిన అన్ని స్కూల్స్, హాస్పిటల్స్ లేదా పవర్ స్టేషన్స్ ని కూల్చలేదు. కేవలం ఏ బిల్డింగ్ లో అయితే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో, ఏ బిల్డింగ్ ని అయితే ఈ అపార్థిస్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నారో వాటిని మాత్రమే కూల్చేవాడు. ఈ ఫైట్స్ వల్ల మండేలా మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. ఎప్పుడు పోలీసుల నుండి తప్పించుకుంటూ, దాక్కుంటూ వేరు వేషాల్లో తిరుగుతూ ఉండేవాడు. పోలీసుల కన్నా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటూ ప్రజల్లో కలిసిపోయి వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న అతని తెలివికి బ్లాక్ పింపర్నల్ అనే నిక్నేమ్ వచ్చింది. పింపర్నల్ అనేది ఒక ఫ్రిక్షనల్ క్యారెక్టర్. తెలివికి, ప్లానింగ్ కి, హీరోయిజం కి ఒక సింబల్. ఒకసారి పోలీసులు మండేలా కోసం వెతుకుతున్నారు. మండేలా మాత్రం డ్రైవర్ వేషంలో వెళ్లి సపోర్టర్స్ ని కలిసి ప్రొటెస్ట్ ప్లాన్స్ ని డిస్కస్ చేసి
చేసి వాళ్ళ ముందు నుండే తప్పించుకున్నాడు. కానీ 1962లో పోలీసులు మండేలాని పట్టుకున్నారు. మండేలాని 2 నేరాల కింద అరెస్ట్ చేశారు. మొదటిది ఇల్లీగల్ గా కంట్రీని దాటినందుకు. మండేలా ఒకసారి అపార్థైడ్ సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాడటానికి సపోర్ట్ కోసం అబ్రాడ్ కి వెళ్ళాడు. రెండోది ప్రొటెస్ట్లను రెచ్చగొడుతున్నందుకు. కానీ ఈ కేసు విచారణలో మండేలా భయపడలేదు, తల వంచలేదు, రొమ్ము విరుచుకొని ఒక స్పీచ్ ఇచ్చాడు. అది ప్రపంచం మొత్తం మారుమోగింది. I have fought against white domination and I have fought against black domination. I have cherished the idea of a democratic and free society in which all persons will live together in harmony and with equal opportunities. It is an idea which I hope to live for. If it needs be, it is an ideal for which I am prepared to die. నేను వైట్స్ డామినేషన్ కి, బ్లాక్స్ డామినేషన్ కి వ్యతిరేకంగా పోరాటం చేశాను. నా కల ఒకటే, ప్రజాస్వామ్యంతో కూడిన ఒక ఫ్రీ సొసైటీ, అందరికీ సమానమైన అవకాశాలు. ఈ ఐడియల్ సొసైటీని సాధించాలనే ఆశతోనే బతికాను. అవసరమైతే దానికోసం చనిపోతాను అని ఒక స్ట్రాంగ్ స్పీచ్ ని ఇచ్చాడు. కోర్ట్ మండేలాకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తర్వాత 1964లో మండేలాని ఇంకా కొందరు ANC లీడర్స్ ని బిల్డింగ్స్ ని డిస్ట్రాయ్ చేసినందుకు జీవిత ఖైదు వేసి రుబోయి ఐలాండ్ లోని జైలుకు పంపారు. రాబోయే 18 సంవత్సరాలు మండేలా ఈ జైల్లోనే గడపాలి. మండేలా జైలు జీవితంలో అడుగడుగునా కష్టాల్ని ఎదుర్కొన్నాడు. పొద్దున్నే సూర్యుడి కన్నా ముందే లేవాలి. మధ్యాహ్నం సూర్యుడి వేడిలో రాళ్లను పగలగొట్టాలి. అతనికి మీల్స్ కూడా కేటాయించిన దానికన్నా చాలా తక్కువగా ఇచ్చేవారు. అంతేకాదు, అతనికి వచ్చిన లెటర్స్ ని కూడా చాలా అరుదుగా ఇచ్చేవారు. అది కూడా చాలా భాగం సెన్సార్ చేసి. ఇంత చీకటిలో కూడా మండేలా సంకల్పం మాత్రం చెక్కు చెదరలేదు. అతనికి దొరికిన కాస్త సమయంలో బుక్స్ ని, అక్కడి గార్డ్స్ ని చదివేవాడు. వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళు అపార్థైడ్ సిస్టమ్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాడు. మండేలాకి తెలుసు, ఈ సిస్టమ్ ని సమూలంగా నిర్మూలించాలి అంటే అతను యుద్ధాలు మాత్రమే కాదు, ప్రజల మనసుల్ని కూడా గెలవాలి అని. జైలుకి లోపల మండేలా జీవితం ఇలా ఉంటే, జైలు బయట సౌత్ ఆఫ్రికా మొత్తం 1976 సోవియట్ అప్రైజింగ్ ప్రొటెస్ట్లతో అట్టుడుకుతుంది. దీనికి కారణం బ్లాక్ స్టూడెంట్స్ ని ఆఫ్రికానస్ అనే లాంగ్వేజ్ ని నేర్చుకోమని ఫోర్స్ చేయడమే. వేలాది కొద్ది బ్లాక్ స్టూడెంట్స్ ఇది వాళ్లను అణిచివేయడానికి వాళ్ళ మీద రుద్దుతున్న భాష అని ప్రొటెస్ట్లు చేశారు. ఈ ప్రొటెస్ట్ల వల్ల అపార్థైడ్ సిస్టమ్ గురించి ప్రపంచానికి తెలిసింది. చాలా కంట్రీస్ సౌత్ ఆఫ్రికా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద శాంక్షన్స్ ని విధించాయి. ఫ్రీ నెల్సన్ మండేలా స్లోగన్స్ పెరిగాయి. 1985లో సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ మండేలాకి ఫ్రీడమ్ ని ఆఫర్ చేశారు. కానీ ఒక కండిషన్ మీద, అతను పోరాటాల్ని వదిలేయాలి. మండేలా సమాధానం స్పష్టంగా ఉంది. తన లక్ష్యమైన అపార్థైడ్ సిస్టమ్ ని నిర్మూలించడానికి పోరాడుతున్న ANCని, స్పేర్ ఆఫ్ నేషన్ ని, ఇంకా ఇతర సంస్థల్ని బ్యాన్ చేసి తనకు ఇచ్చే ఫ్రీడమ్ వల్ల లాభం ఏంటని. ఒక ఫ్రీ మ్యాన్ మాత్రమే నెగోషియేట్ చేయగలడు, ఒక ప్రిజనర్ కాదన్నాడు. తను అరెస్ట్ అయిన 23 సంవత్సరాల తర్వాత తనకి ఫ్రీడమ్ ఆఫర్ చేస్తే తనకన్నా తన దేశమే ముఖ్యమని రిజెక్ట్ చేశాడు. When my very South African citizenship is not respected. Only free men can negotiate. Prisoners cannot enter into contracts. సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ మండేలా సంకల్పం మాత్రం చల్లారలేదు. 1989లో సౌత్ ఆఫ్రికాలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. FW de Klerk సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయ్యాడు. అపార్థైడ్ సిస్టమ్ నిలబడడం కష్టమనుకున్నాడు. ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా హిస్టరీలో ఒక ప్రెసిడెంట్ ఒక జైలు ఖైదీతో మీటింగ్ జరిపాడు. ఆ మీటింగ్ లోని టెన్షన్ ఒక్కసారి ఊహించండి. ఒక జైలు ఖైదీ, ఒక ప్రెసిడెంట్ ఎదురెదురుగా కూర్చొని దేశం గురించి, ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఫైనల్ గా ఫిబ్రవరి 11, 1919లో ప్రపంచం ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. 27 సంవత్సరాల తరువాత మండేలా జైలు నుండి విడుదలయ్యాడు. నెల్సన్ మండేలా తన భార్య విన్నీతో కలిసి జైలు నుండి బయటకు నడిచే ఈ ఫోటో ప్రపంచం మొత్తం బ్రాడ్కాస్ట్ అయింది. ఈ ఫోటో మండేలాది మాత్రమే కాదు, హోప్ కి, రెసిలియన్స్ కి ఒక సింబల్. మండేలా ఫ్రీడమ్ ఒక బిగినింగ్ మాత్రమే. సౌత్ ఆఫ్రికా దశాబ్దాల నాటి భయాలకు,
వర్గాలకు అణచివేతకు గురైన దేశం. మండేలా ఇంకా క్లర్క్ కలిసి అపార్థిడ్ సిస్టమ్ ని నిర్మూలించడానికి ప్రాసెస్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారి 1994లో ఎలక్షన్స్ జరిగాయి. ఏప్రిల్ 27న లక్షలాది మంది సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళ ఓట్లను వేశారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా నెల్సన్ మండేలా దేశపు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ దశాబ్దాల గాయాలతో ఉన్న దేశాన్ని నడపడంలో నెల్సన్ మండేలాకి ఎన్నో ఛాలెంజెస్ ఎదురయ్యాయి. ద్వేషంతో బ్లాక్ అండ్ వైట్ రెండుగా విడిపోయిన దేశాన్ని బాగు చేయడం ఎలా? మండేలా సమాధానం క్షమించడం ఇంకా సామరస్యం. అపార్థిడ్ సిస్టమ్ ఉన్న టైంలో జరిగిన క్రైమ్స్ ని, ఈ సిస్టమ్ కి గురి అయిన వాళ్ళని, వాళ్ళ కథల్ని షేర్ చేసుకోవడానికి, ఒకరికొకరు సహాయంగా ఉండటానికి, భరోసా పొందటానికి ట్రూత్ అండ్ రీకన్సైల్ కమిషన్ ని స్థాపించాడు. దేశాన్ని మొత్తం ఒక్కటి చేయడానికి ప్రజలకు ఒక సింబల్ కావాలి. అందుకే మండేలా నేషనల్ రబ్బీ టీం స్ప్రింగ్స్ బుక్ ని ప్రోత్సహించాడు. ఈ టీం 1995 రబ్బీ వరల్డ్ కప్ గెలిచిన మూమెంట్ దేశంలోని ప్రజలందరినీ ఒక్కటి చేసింది. మన దేశం మన టీం అనే భావన తెచ్చింది. మండేలా కేవలం ఒక్క టర్మ్ మాత్రమే ప్రెసిడెంట్ గా పనిచేశాడు. 1999లో ప్రెసిడెంట్ పదవి నుండి దిగిపోయాడు. మండేలా దేశాన్ని ముందుకు నడపాలి అంటే పవర్ అనేది ఒక్క మనిషి దగ్గర ఉండకూడదు అని నమ్మాడు. తరువాత సంవత్సరాల్లో మండేలా పీస్ కి, గ్లోబల్ రైట్స్ కి అడ్వకేట్ గా పనిచేశాడు. HIV AIDS కి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు. మండేలా ప్రిజనర్ నుండి ప్రెసిడెంట్ వరకు చేసిన జర్నీ ఒక మనిషి విజయం మాత్రమే కాదు, క్షమాగుణానికి, ఆత్మస్థైర్యానికి, ఒక మనిషి తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలడు అనడానికి రుజువు.